ఆత్మ లక్షణాలు: ఇచ్చ, ద్వేషము, సుఖము, దుఃఖము, జ్ఞానము, ప్రయత్నము. ఈ 6 ఆత్మ యొక్క లక్షణాలు. ఈ 6 లక్షణాలు ఉన్నాయి కనుకనే శరీరంలో ఆత్మ ఉందని నమ్ముతున్నాం. ఆత్మ లేనప్పుడు ఈ 6 లక్షణాలు శవంలో కనిపించవు, మిగతా జడ పదార్థాల్లో కూడా కనిపించవు. కనుక ఆత్మ ఉంది. ఆత్మ ఎక్కడుంటే అక్కడ ఈ 6 లక్షణాల్లో ఏదో ఒక లక్షణం అయితే తప్పకుండా ఉంటుంది. ఆత్మ చేతన పదార్థం, నశించేది కాదు. ఆత్మకు ఇచ్చ ఉంది, అంటే కోరిక. ద్వేషం ఉంది, కొన్నింటిని కోరుకుంటుంది, కొన్నింటిని ద్వేషిస్తుంది. సుఖము ఉంది. సుఖము అంటే తను కోరుకున్నది లభించిన సుఖమే, తను వద్దనుకున్నది వదిలిన సుఖమే. దుఃఖము తను కోరుకున్నది లభించకున్న దుఃఖమే, తను వద్దనుకున్నది లభించిన దుఃఖమే. ప్రయత్నము ఈ సుఖము దుఃఖం కోసం ప్రయత్నం చేస్తున్నారు. జ్ఞానం వల్లనే సుఖం కావాలి, దుఃఖం కావాలి, ఏ సుఖం కావాలి, ఏ దుఃఖం కావాలి, ఎలా ప్రయత్నం చేయాలనేది జరుగుతుంది. ఆత్మలోని జ్ఞానము, సుఖము, దుఃఖము ఇవి బయట నుంచి పొందేవి. అంటే పొందితేనే ఆత్మకు ఉంటాయి, అంటే పొందే అర్హత ఉంది. సుఖాన్ని, దుఃఖాన్ని, జ్ఞానాన్ని పొందగల సామర్థ్యం ఉంది, భోగించగల సామర్థ్యం ఉంది ఆత్మకి. ఇవి లోపల లేవు. ఆత్మ లోపల సుఖము, దుఃఖము, జ్ఞానం అనేటి రెడీమేడ్ లేవు, పొందితే వస్తాయి. ఈ పొందితే వచ్చే వాటిని నైమిత్తికం అంటారు. ఇక పొందకున్న ఇచ్చా, ద్వేషం, ప్రయత్నం అనేటి ఆత్మ లోపల ఉంటాయి. ఇవి స్వాభావికం. ఆత్మలో ఉన్న ఈ 6 గుణాల్లో మొదటి 3 అంటే ఇచ్చా, ద్వేషం, ప్రయత్నం అనేటివి స్వాభావికం. సుఖము, దుఃఖము, ప్రయత్నము, సుఖము, దుఃఖము, జ్ఞానము ఇవి ప్రయత్నం చేస్తే లభిస్తాయి. ఈ సుఖాన్ని, దుఃఖాన్ని, జ్ఞానాన్ని ఎంతైనా పొందే సామర్థ్యం గలది ఆత్మ. పొందితేనే ఇవి ఉంటాయి ఆత్మ లోపల, పొందకుంటే ఇవి ఉండవు. కానీ ఇచ్చా, ద్వేషము, ప్రయత్నము ఇవి సహజంగా ఉంటాయి. ఈ సుఖము, దుఃఖము కోసమే ఆత్మకు ఇచ్చా, ద్వేషాలు కలుగుతుంటాయి. తనకేదైతే సుఖమో దాన్ని కోరుకుంటుంది, తనకేదైతే దుఃఖమో దాన్ని ద్వేషిస్తుంది. దుఃఖాన్ని ద్వేషిస్తుంది, సుఖాన్ని కోరుకుంటుంది. ఆత్మ లోపల సహజంగా ఆనందం లేదు. అది పొందడం కోసము ఆత్మ ప్రయత్నం చేస్తుంటుంది. ఆనందం అనే దానికోసమే ఆత్మ నిరంతరం ప్రయత్నం చేస్తుంది. ఆనందం కోసమే దుఃఖాన్ని ద్వేషిస్తుంది, సుఖాన్ని కోరుకుంటుంది, దానికోసం ప్రయత్నం చేస్తుంది. కనుక మనము సుఖము పొందే వరకు మన ప్రయత్నం ఆగదు. సుఖాలు భౌతికమైనప్పుడు భౌతిక సుఖాలు క్షణికాలు అవుతాయి, మళ్ళీ ప్రయత్నం మొదలవుతుంది. ఆ సుఖాన్ని కోల్పోగానే ఆత్మ మళ్ళీ ప్రయత్నం చేస్తుంది, మళ్ళీ పొందుతుంది, మళ్ళీ కోల్పోతుంది. ఇలా శాశ్వత సంపూర్ణ ఆనందం లభించే వరకు ఆత్మ ప్రయత్నం చేస్తూనే ఉంది. ఆ సంపూర్ణ శాశ్వత ఆనందం అనేది పరమాత్మను పొందినప్పుడే లభిస్తుంది. అప్పటి వరకు ఆత్మ ప్రయత్నం చేస్తూనే ఉంది. ఆ ప్రయత్నం ద్వారా కర్మలు చేస్తుంది. ఆ కర్మల్లో పుణ్యకర్మలైతే సుఖాన్ని అనుభవిస్తుంది, పాపకర్మలైతే దుఃఖాన్ని అనుభవిస్తుంది. మళ్ళీ పాపము, పుణ్యము, సుఖము, దుఃఖము, మంచి చెడు కర్మలు ఇది నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. ఈ ఆత్మ తనను తాను తెలుసుకొని బ్రహ్మను పొందేవారు.